మన దేవుడు ఎటువంటి వాడు? ఆయన సాత్వికుడు, దేన మనసు కలిగిన వాడు. మరి ఆయన ఎంతగానో మరి తగ్గించుకొని లోకానికి వచ్చాడు కదా. ఆయన ఎంతో తగ్గింపు కలిగిన దేవుడు మన దేవుడు. మరి మనం కూడా ఆ రీతిగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో జీవించినప్పుడే దేవుడు మనల్ని సంతోషపడతాడంట. మనం ఎవరిని బాధ పెట్టే వారిని ఉండకూడదు. మన ఇంటి వారినే కావచ్చు, మరి సంఘంలో కావచ్చు, ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు అనమాట. ఎందుకంటే ఎవరి క్రీడలు తగిన ప్రతిఫలం దేవుడు వారికి ఇస్తాడు ఆయన. ఎందుకంటే పగతీర్చుకుని నా పని దేవుడు చెబుతున్నాడు కదా. పగతీర్చుకోవడం నా పని కాదు. మనం ఎంతసేపు దేవుని వాక్యానికి తగినట్టుగా మనం జీవించడమే. ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన కట్టడలు అనుసరించి దేవుని సన్నిధిలో పరిశుభ్రతను కాపాడుకుంటూ, మరి యథార్థతను కాపాడుకుంటూ, మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తించే వాళ్ళగా ఉన్నప్పుడే మరి దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు అనమాట. మరి ఎవరు నిర్దోషంగా ఎంచబడతారంటే ఇక్కడ మనం చూస్తాం చాలా విషయాలు. ఎవరిని బాధ పెట్టకూడదు. అలాగే గుణస్తునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవరికైనా నష్టము కలుగు చేయక ముందువాడే రుణస్తుడి కన్నా అతని తాకట్టును చెల్లించాలి. ఇప్పుడు ఏదైనా మీకు వస్తువు తాకట్టు పెట్టారనుకోండి, ఆ వ్యక్తి దాన్ని తీసుకునే పరిస్థితి లేదు, ఆయన దగ్గర వదిలేశాడు. ఆ పరిస్థితి లేనప్పుడు నువ్వు వస్తువులు ఉంచుకోకూడదు. ఎందుకంటే నీ పొరుగు వారిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. దేవుడు వారికి తెలియపరుస్తుంది. నీ పొరుగు వారిది ఏది, అది భార్యనైనా, మరి దాని పొరుగు వారి భర్తనైనా, పొరుగు వారి వస్తువులు కానీ ఏది కూడా మనం ఆశించకూడదు. మన పొరుగు వారిది ఏది కూడా మన ఇంట్లో ఉండకూడదు అసలు. ఎందుకంటే మరి కొంతమంది కూరలు వేసిస్తే గిన్నెలు కూడా ఇవ్వండి. అసలు ఇవ్వడానికి ప్రాణం ఉంటుందంటే నాకు అర్థం కాదు. మా గిన్నెలు అయితే మరి చాలా మందికి ఏదో చేసిస్తూ ఉంటాయి, కానీ ఒక గిన్నెలు కూడా కొట్టమే కానీ అవి వెళ్ళిపోతే తెలియదు అసలు. గిన్నెలు వేసిస్తే గిన్నెలు కూడా ఇవ్వడానికి ప్రాణం ఉంటుంది చాలా మంది. ఎందుకంటే మనకి దేవుడు అన్నీ ఇస్తున్నాడు కదా. పొరుగు వారిది ఏది ఆశించకూడదు అసలు. మరి పొరుగు వారిది ఏదన్నా వారిది మనం తిరిగి ఇచ్చేసేయాలి. వారికి పొరుగు వారిగా మరి వారు ఒకవేళ చెల్లించలేక ఆయన దగ్గర ఏదైనా తాకట్టు పెట్టి చెల్లించలేక వదిలేశారనుకోండి, అది వారికి ఇచ్చేసేయాలి.